హాయ్ సార్. హాయ్ అమ్మా. సో లెనిన్ జూలై 10th రిలీజ్ అయితే కాబోతుంది. అలాగే జూలై 5th ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగబోతుంది. సో ఏం చెప్తారు? అది నాకు లెనిన్ విషయంలో అక్కినేని అఖిల్ విషయంలో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. ఆయన పాత్ర ఏంటంటే అంతకుముందు రెగ్యులర్గా ఉన్న దానికంటే కొంచెం డిఫరెంట్కి వెళ్ళాడమ్మ. కొత్తగా ట్రై చేశాడు. నాకు సిమిలారిటీస్ ఏంటంటే కొంచెం రంగస్థలంలో రామ్ చరణ్ గారు ఏ విధంగా ఒక విలేజ్ కోసం ఇదై ఉన్నాడో ఆ విధంగా నాకు లెనిన్ పాత్ర కూడా అంటే అఖిల్ అక్కినేని పాత్ర కూడా ఈ సినిమాకి అలాగ అనిపించింది. నాకు అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడని కూడా నేను అనుకుంటున్నాను. ఆ సినిమా అయితే షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుందంటంలో సందేహం లేదు. ఎందుకంటే అటు యూనిట్ సభ్యులు, ఇటు హీరో హీరోయిన్ మొత్తం అందరూ కూడా డైరెక్టర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాకి ఇంత వైబ్ రావటం నేను అంతకుముందు అఖిల్ అక్కినేని సినిమాకి అఖిల్ గారి సినిమాకి నేను ఎప్పుడు అంత వైబ్ రావటం నేను చూడలే. కానీ ఈ సినిమాకి ఇంత హ్యాపీగా అంత వైబ్ రావటం, ప్రతి ఒక్కళ్ళు ఎప్రిషియేట్ చేయటం, ఆ టాక్ కానీ లేకపోతే ఆ సీన్స్ కానీ ఆ ట్రైలర్ కానీ అందరూ అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ కానీ చాలా గొప్పగా ఉందంటంలో సందేహం లేదు. ఈ సినిమా అయితే జూలై 5వ తారీఖున మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుద్ది అంటున్నారు. తిరుపతిలో జరగవచ్చమ్మా. జూన్ 10th అయితే కనుక సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. బ్లాక్ బస్టర్ అవుతుందంటంలో సందేహం లేదు. నాకైతే అంత గొప్ప సినిమా అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఎన్ని సినిమాలు చేసినా సరే అఖిల్ గారికి ఒక మంచి హిట్ పడితే ఆయన టాలెంట్ని మనం కూడా యాక్చువల్గా ఆయన మల్టీ టాలెంటెడ్. మంచి డ్యాన్స్ చేయగలడు, మంచి లవర్ బాయ్గా చేయగలడు, మంచి యాక్షన్ చేయగలడు, మంచి ఫైట్స్ చేయగలడు. అంటే అటు మాస్ హీరోగాను, అటు క్లాస్ హీరోగాను, ఒక లవర్ బాయ్గాను అన్ని రకాల పాత్రలు ఆయన చేయగలిగే కెపాసిటీ ఉన్న యాక్టర్. అటువంటి యాక్టర్ ఏంటంటే మనం సినిమాలు ఆదరిస్తే అంటే మంచి సినిమాలు వస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. అటువంటి మంచి సినిమాలు వచ్చేలాగా ఆయన కూడా ప్రయత్నం చేస్తే కనుక ఆయన కూడా రానున్న రోజుల్లో ఒక స్టార్ హీరో అవుతాడు అంటంలో సందేహం లేదు. అలా మంచి స్టార్ హీరో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో లెనిన్ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు నాగార్జున గారు మొత్తం అంటే పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి ఎడిట్ చేయించడం అట్లా మొత్తం ఆయన చేతుల మీద నుంచే నడుస్తుంది అన్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. మరేమంటారు? అది నాకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే తన కొడుకు అఖిల్ లెనిన్ సినిమా విషయంలో నాగార్జున గారు ఎంత ఇన్వాల్వ్ అయ్యారో, ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే ఆయన ప్రజెంటర్ అన్నపూర్ణ నాగార్జున అక్కినేని, ఆయన ప్రొడ్యూసరు, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంటేషను. దానివల్ల ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవ్వటం ప్లస్ ఏంటంటే తన కొడుకు భవిష్యత్తు కూడా అంటే ఆయన క్యాపబిలిటీ ఉన్నా కానీ సరైన సినిమా పడట్ల. ఏదో మనకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఒకటి ఆడింది బాగానే పర్లేదు. కొన్ని 2-3 సినిమాలు కొంచెం సోసోగా ఆడినా కానీ సరైన గుర్తింపు అయితే రాలే. సరైన గుర్తింపు కోసం నాగార్జున గారు తన కొడుకు మంచి స్టార్ హీరో అవ్వాలని ఎంత తపన పడుతున్నాడో మనం ఈ సినిమాలో ప్రత్యేకంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇండస్ట్రీ కూడా చాలా హోప్తో ఉందమ్మా. ఒక అఖిల్ మాత్రమే కాదు, నాగార్జున గారు మాత్రమే కాదు, రామ్ చరణ్ గారు ట్వీట్ చేశారు. చాలామంది చాలా గొప్పగా చేస్తున్నాం అఖిల్, చాలా బాగుందనేసి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రముఖులు కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేయటం, అఖిల్ అక్కినేని పొగడటం మనం చూస్తున్నాం. ఆ విధంగానే సినిమా కూడా చాలా ప్రామిసింగ్గా ఉంటుంది అంటంలో నాకైతే సందేహం లేదు. జూన్ 10th అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే అఖిల్ ఈసారి హిట్ కొడతారంటారా? అయ్యగారే నెంబర్ 1 అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఆ టైటిల్ ఫిక్స్ అంటారా ఈసారి? కొట్టాలమ్మా, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలి. అంటే ఇక్కడ నేను అనేది అఖిల్ ఒక్కడే బ్లాక్ బస్టర్ కొట్టాలని కాదు, మంచి ఉద్దేశంతో మంచి కథాంశంతో సినిమాలు తీస్తే ఏ హీరో చేసినా సరే అది బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఇండస్ట్రీ బాగుంటే కనుక ఏంటంటే ఎంతోమందికి ఉపాధి దొరుకుద్దమ్మా. సపోజ్ ఒక అఖిల్ ఈ లెనిన్ సినిమా గురించే చూద్దాం, కనీసం లేదంటే మనకి ఆఫ్ కానీ ఆన్ కానీ ఎలా చూసినా సరే ఒక 2000 మంది బతుకుతారు. 2000 మందికి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మనకి పోషణ దొరుకుతుంది. అంటే ఆ సినిమా చేయటం వల్లే కదా. అటువంటి సినిమా కనుక మనం ఆదరిస్తే అది సూపర్ హిట్ అయితే కనుక ఆ నిర్మాత కానీ ఆ ప్రొడక్షన్ నుంచి కానీ మరిన్ని సినిమాలు వస్తాయి. మరిన్ని సినిమాలు వచ్చినప్పుడు మరింత మందికి ఉపాధి దొరుకుతుంది అంటంలో సందేహం లేదు. ఆ విధంగానే ఏదేమైనా సరే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఇండస్ట్రీ నుంచి వచ్చే మంచి సినిమాలు ఎన్నైనా సరే బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కేవలం ప్రత్యేకంగా ఒక అక్కినేని ఈ చాక్లెట్ బాయ్ అనొచ్చో లేదో తెలియదు, లవర్ బాయ్ అనొచ్చు. పోనీ అఖిల్ ఎలా ఉంటాడని అంత బాగుంటాడు. నాకు బాగా ఇష్టమైన మంచి మనిషి అమ్మ. అటువంటి అఖిల్ కోసం అయినా సరే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సర్ప్రైజ్ ఎంట్రీస్ అయితే ఉండొచ్చండి, కానీ చెప్పట్లేదు. యూనిట్ కానీ లేదా ప్రొడక్షన్ టీం కానీ ఎవరు ఏం చెప్పట్లేదు. కానీ ఎంతసేపు అఖిల్ గారు చూస్తే కనుక రంగస్థలం గురించి లేకపోతే రామ్ చరణ్ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్తున్నారు. రామ్ చరణ్ కూడా చేసే సర్ప్రైజ్ అయితే ఉండే అవకాశం లేదనుకుంటున్నాను.
ఈ సినిమా ఏంటంటే దాని కంటెంట్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడండి ప్రత్యేకంగా సర్ప్రైజ్ అవసరం లే. ఒకవేళ ఎక్స్ట్రా బూస్ట్ చేద్దామని చూసినా కానీ నాకు కంటెంట్తో రిచ్ కంటెంట్ ఉన్న సినిమాగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా సినిమా అయితే అఖిల్ అంటే ట్రైలర్లో చూసుకున్నట్టయినా సరే ఇప్పుడు అఖిల్ చాలా విలేజ్ బ్యాక్డ్రాప్ లాగా అట్లా కనిపిస్తుంది కదా. మళ్ళీ భాగ్యశ్రీ బోర్స్ ఎవరైతే హీరోయిన్ ఉందో ఆమె కూడా బుల్లెట్ బైక్ డ్రైవ్ చేయడం వెనక అఖిల్ ఉండడం ఇదంతా ఎట్లా అనిపిస్తుంది సార్? అది బాగుందమ్మా. నాకు ఎలాగంటే ఇంతకుముందు అఖిల్ ఎప్పుడు కూడా ఇంతకుముందు ఇటువంటి సినిమాలు చేయలే. ఇటువంటి సినిమాలు ఇటువంటి విలేజ్ రస్టిక్తో ఉండే సినిమాలు అయితే అఖిల్ ఎప్పుడూ చేయలేదు. కానీ ఏంటంటే ఇది ఫస్ట్ టైం ఆయన ట్రై చేశాడు. కొత్తగా అంటే కొంత గ్యాప్ తీసుకుని మరీ ట్రై చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. ఆయనకి కొంత అభిమానులు ఉన్నారు. అందరినీ అలరించగలిగే టాలెంట్ ఉన్న గొప్ప నటుడు అఖిల్. ఏదో అతని సినిమాలు ఆడినంత మాత్రాన అతని నటన బాలేక కాదు. సినిమా కంటెంట్ నచ్చక కొంత ఫెయిల్యూర్ అయినాయి. కానీ ఇది మంచి కంటెంట్తో వచ్చినప్పుడు సినిమా ఏంటంటే తప్పనిసరిగా ప్రేక్షకులు అలాగే ప్రజలు అతని ఫ్యాన్స్ కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే బ్లాక్ బస్టర్ అవుద్ది, అందులో నో డౌట్ అమ్మా.